అంటే అక్కడ ఉంటాను కానీ ఇక్కడ ఉండను. ఐ యు గెటింగ్? ఇప్పుడు మీ జీవితం గురించి నేను చెప్పేటప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుందో నేను ఆత్మలో వెళ్ళి చూశాను కదా. హలో, ఉన్నారా? సో ఆత్మలో ఉన్నవాడికి మీవి నేను చూస్తున్నాను కానీ మీతో నాకు నిమిత్తం లేదు. నాకు కనపడతా ఉంటుంది, ఇద్దరు వీళ్ళేంట్రా రూమ్లో ఉన్నారు, వామ్మో బట్ కామ్గా బయటకు వచ్చి మనం చెప్తాం, కాదమ్మా రిలేషన్ ఏమండి మీరేం చెప్తున్నారా అని అడిగిద్ది. మనకేం అర్థం కాదు వీళ్ళని ఎలా ఒప్పించాలని. బికాస్ నేను ఆత్మలో చూసా, నేను చూసింది నిజం, నువ్వు ఒప్పుకోలే. సో దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి వాళ్ళని ఒప్పించడానికి జడ్జిమెంట్ అనేది ఒకటి పెట్టాడు. అప్పటికప్పుడు తీర్పు తీర్చలేడు, ఎందుకంటే నువ్వు ఒప్పుకో. నేను నిజం చూసా, మీకు నేను చెప్తుంది అర్థమవుతుంది కదా. సో దేవుడు ఎలా ఉంటాడంటే నీ జీవితంలోకి ఇలా ప్రవేశించి నువ్వేం చేస్తున్నావో చూస్తున్నాడు, కానీ నీ రెలంలో ఆయన లేడు. నీ స్థాయిలో దేవుడు లేడు. అర్థమవుతుందా? దేవుడు సాతాను జీవితంలో ఉండి కూడా చూస్తున్నాడు, కానీ వాడేమి చేస్తున్నాడో ఇంకా ఇంటరాక్ట్ అవ్వాల. మీకు నేను అంటుంది అర్థమవుతుందా? తను చేసేది మొత్తం తెలుసు, స్టిల్ ఎ బీయింగ్. మీకు నేను అంటుంది తెలుస్తుందా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? సో నీకు అర్థం చేస్తాను, ఇవి ఊహకి కొంచెం కష్టం, ఊహించుకోవటానికి కష్టం. వినోద్ సార్ దగ్గరికి త్వరగా. నో వెనక ఇప్పుడు ఈయన యోబు. ఓకే, యోబు. వినోద్ నువ్వు నన్ను ఫేస్ చేయి, నువ్వు కూడా నన్ను ఫేస్ చేయి. యా, కొంచెం వెనక్కి వెళ్ళరా. ఎస్ ఎస్, నన్ను యూ ఫేస్ మీ. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? అర్థమైందే. ఇప్పుడు వీళ్ళిద్దరు దూతలు ఆయన కనపడుతున్నారా? కనపడలేదు కదా. మీకు అర్థమవుతుందా? నాకు కనపడతారా కనపడరా? నాకు ఇద్దరు జీవితాలు కదా, మీకు ఒకళ్ళ జీవితమే కదా. నాకు రెండు జీవితాలు ఒకటే. మీకు మీ జీవితమే ముఖ్యం. అటు వెళ్ళిపోండి, ఇద్దరు అలాగే నడుచుకుంటూ దూరం వెళ్ళిపోండి. మీకు ఇది మాత్రమే, వీళ్ళిద్దరు మాత్రమే. బట్ వాట్ ఐ కెన్ సీ, నేనేం చూడగలను తెలుసా? నీకు నేను ఇద్దరిని ఇచ్చానే, ఇద్దరిని ఇచ్చాను కదా, తొందరగా వెళ్ళండి, కమాన్ నా వైపు. ఎస్, దిస్ ఈజ్ జోబ్. యోబు ఇది, యోబు అది ఒక్కటి కాదు. మీకు అర్థమవుతుందా? రాకేష్. సో యోబు ఇది మాత్రం కాదు. ఇప్పుడు ఏంటంటే, దూరంగా ఉండు, వాళ్ళకి కనిపించుకో. ఇప్పుడు ఏంటంటే పైకి సాతాను వచ్చాడు. నా సేవకుడైన యోబుని గురించి నీవు ఆలోచించితివా అన్నాడు. ఓకే ఓకే, ఇప్పుడు నువ్వు నాకేం మాట్లాడాలి తెలుసా? వాళ్ళిద్దరు పేర్లు చెప్పాలి నాకు. మంచి చెడు. వినోద్, వంశీ. ఉంచావు కదా ఇద్దరిని, మరి లోపలికి ఎట్లా వెళ్ళను? హలో, నువ్వు అతనికి కంచె వేసితివి కదా, ఏమన్నా అర్థమవుతుందా? నువ్వు అతనికి కలిగిన దానికి చేయబట్టుకో. ఆయన బైబిల్ మొయ్యలేడు పాపం, ఆయన బిడ్డలందరికీ తెగ సహాయం. ఆయన కూడా పట్టుకో, కిందకి చేయబెట్టు కాళ్ళకి. అది నీ పాదంలోకి రాయి ఎప్పుడైనా తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఏం చేస్తాం? ఐ యు గెటింగ్? బట్ మీకేంది, మీరు తీసే చేతులు. ఆయన చాలా స్పిరిచువల్ అంట, దేవుడిలో ఉంటున్నాడంట. నీకు తెలుసు కదా ఆయన ఎంత స్పిరిచువల్. ఎందుకని నేను వెళ్ళలా, నన్ను నువ్వు పంపలా, నన్ను నువ్వు పంపించలా. హలో, నన్ను పంపించి చూడు, అతనేందో చూద్దాం.
మీకు అర్థమవుతుందా? టెంప్టేషన్ అంటే ఏంటంటే ఆ? శోధన అంటే ఏంటో తెలుసా? రెడీ. నీకున్న ప్రొటెక్షన్ తీసేయటం. అర్థమవుతుందా? దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు ఆ శోధన తెలుసా మీకు? నీకు కీడుకు అనుమతి ఇచ్చా. ఓ దేవుడు చెడు ఎందుకు చేస్తున్నాడు? నో, ఐ స్టిల్ హ్యావ్ పీపుల్. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు మీ ఇద్దరికి ఒక జాబ్ ఇచ్చా. ఏంటో తెలుసా? అవతలకి వెళ్ళి యోబుకు పిల్లలు తేవాలి మీరు. పండి, మీకు వేరే అసైన్మెంట్. వెళ్ళిపో. దే ఆర్ నాట్ దేర్. డ్యూటీ మార్చాడు, షిఫ్ట్లు వేసాడు. ఇప్పుడు దేవుడు మంచా చెడా? మంచా చెడా? దేవుడు నా జీవితంలో సాతాను మరి పిల్లల్ని తేటానికి పంపించాడు, ఆస్తిని సమకూర్చడానికి మళ్ళీ పంపాడు. దొంగిలు అయ్యా కనపడవేమో, కొంచెం ముందుకు రండి, మీరు కొంచెం ముందుకు రండి, మీ ఇద్దరు యూస్ చేయదేరు ఆ వైట్ లైన్ మీద. మీకు అర్థమవుతుంది? దేవుడు చెడిచ్చాడా, దేవుడు మంచి ఇచ్చాడా? తెలుసుకోలేకపోతున్నారా? ఎందుకంటే దేవుడిలా చూసినప్పుడు మన జీవితంకి ఏం జరగట్లేదని మనకు తెలిసింది. దేవుడు కళ్ళతో చూస్తే మంచి చెడుకు అర్థం లేదు. అల్టిమేట్గా నేను చేయబోయే మంచి. నీకు ఇతనికి ద్వారం తెరిచినప్పుడు బయటికి వెళ్ళి అతను సంపాదించడానికి ద్వారం కూడా తెరిచింది. నీ టెంప్టేషన్లోనే నీకు సంపాదన ఉంది. మీకు అర్థమవుతుంది? చెడిచ్చాడా? మీలో ఎప్పుడు ఎవరైనా లేచి దేవుడు చెడిచ్చాడని చెప్పండి. ఇప్పుడు సాతాను ఇవ్వాలా వద్దా? ఎందుకు ఇవ్వాలో మీరు చెప్పాలి. కమాన్, ఎందుకు ఇవ్వాలి సాతాన్ని? దేవుడు చెడ్డోడయ్యా? లేకపోతే సాతాను అడిగాడనే? మరి ఎందుకు ఇవ్వాలి సాతానుని తెలుసా? ఎందుకు సాతాన్ని ఇవ్వాలో తెలుసా? యోబుకు భయం ఉంది, శరీరంలో భయపడుతుంటాడు. అందుకని నాకు ఇవ్వాలి. హీ స్టిల్ ఇన్ ఫ్లెష్. శరీరం చచ్చిపోవాలంటే ఏం చేయాలి? శరీరం చచ్చిపోవాలంటే ఏం చేయాలి? దేవుడికి ఇవ్వాలి. అర్థమవుతుందా? నో, నీకు ఇవ్వాలి, నాకు ఇవ్వాలి. ఓకే. సో యోబు దగ్గర కమ్ ఫార్వర్డ్. నేను డ్యూటీ చేశాను, వీళ్ళిద్దరికి షిఫ్ట్లు ఉంటారు. ఇంకెక్కడికి వెళ్తారు? మీకు అతనితో సంబంధం లేదు. అతను ఒక పాపం చేసినా వీళ్ళు వెళ్ళరు. బికాజ్ అసైన్. ఇప్పుడు నువ్వు తప్పు చేసినా, నీ పిల్లలు తప్పు చేసినా, రోజు పొద్దున్నే బళ్ళు అర్పించినా నేను తీసేశానా? హలో, వీళ్ళిద్దరు ఉండేటప్పుడు కదా మన తప్పులు కూడా రైట్లు అయిపోతుంటాయి. అప్పుడు నీకు అనిపించలేదా దేవుడు చెడే అని, మంచా అని, చెడ అని అనిపించలేదు? ఎందుకు? మనకి ఎప్పుడైతే అతని శరీరంలో ఉన్నదాని విషయమై ఇతను అడిగాడో, నా సేవకుడైన యోబు గురించి నువ్వు ఆలోచించి అతని యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతను నువ్వు విసర్జి, అన్నీ బాగున్నాయి, నిన్ను నమ్మడు. నువ్వు ఉన్నావని మాత్రం అతనికి తెలియదు. నేను భయపడినదే నా మీదకు వచ్చినది అన్నాడు. హలో, మీకు అర్థమవుతుంది? సో సేమ్ థింగ్ విత్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు. ఓకే, సరౌండెడ్. ఇప్పుడు జాయిన్, త్వరగా పరిగెత్తు. యోబు ఎటు వెళ్తే మీరు అటు వెళ్ళిపోవటమే. నువ్వు వెనక్కి వెళ్ళిపో రాకేష్, కనిపించుకో. ఓకే, ఇప్పుడు హోలీ స్పిరిట్ అనమాట. హోలీ స్పిరిట్, ఓకే, హోలీ స్పిరిట్. దూతలు ఉన్నారు. హోలీ స్పిరిట్ ఏం చేశాడో తెలుసా? మీకు నేను అంటే అర్థమవుతుందా? దేవుని కళ్ళతో చూడాలి.
ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? నీకు అసైన్మెంట్ డన్. ఓకే, ఆయన ఆకలి కొని శోధింపబట్టడానికి నువ్వు ఆయన అరణ్యమునకు కొనుక్కోవలెను. అక్కడ తీసుకొని వెళ్ళు. అది ఆగు. ఓకే, పరిశుద్ధాత్మ ఎక్కడ తీసుకెళ్ళాడు? దూతలకి డ్యూటీ రిలీవ్ చేయి వాళ్ళిద్దరిని. మీరు డ్యూటీలోంచి వెళ్ళిపోండి అని చెప్పు. అది ఆయన ఆకలి, ఆయన 40 దినములు అయిన తర్వాత నువ్వెందుకు అక్కడ ఉన్నావు? నువ్వు పక్కకు వచ్చాయి. రైట్, ఆకలి కొనగా, అంతటా ఆకలి కొనగా ఎవరు వెళ్ళాలి? వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు. అంతటా ఆ శోధకుడు వచ్చి, శోధన ఎప్పుడు వస్తుంది? దేవుడే నడిపిస్తున్నప్పుడు వస్తుంది. మీకు అర్థమవుతుందా? శోధనని ఏ లెవెల్లో ఉండి చూడాలో, ఏ రెలంలో ఉండి చూడాలో దేవుడు మీ ఇతనొక్కడే అనుకోండి, ఈయనొక్కడే అనుకుందాం. నాకెందుకు ఇది అయింది? మళ్ళీ ఇతనికి స్నేహితులు అందరూ వస్తారు. ఓకే, ఒకవేళ నువ్వే చేసావేమో, ఒకవేళ ఆ విధవరాల్ని మర్చిపోయావేమో, అందుకు ఇలా అయిందేమో, ఇందుకు ఇలా అయిందేమో, లేకపోతే నీకెందుకు రోగాలు వచ్చినాయి, నీకెందుకు అది పోయింది ఇది పోయింది. వాళ్ళు ఎక్కడ ఎత్తుకుతున్నారు? కళ్ళతో. అర్థమవుతుందా? వచ్చిన యోబుకున్న ఫ్రెండ్స్ అందరిలో ఎవరైనా జరుగుతున్న దాన్ని చూడగలిగారా? దోతలు ఏమైనా చెప్పారా నీకు ఇది జరుగుతుందో? మీకు అర్థమవుతుంది దేవుడు చెడుని ఎందుకు అనుమతిస్తున్నాడు అసలు. మీకు అర్థమవుతుందా? సో ఈ శోధకుడు వచ్చి యేసుక్రీస్తుని శోధించాడా లేదా? హలో, ఆత్మలో ఆ లోకంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు స్పిరిట్లో చూస్తూనే ఉంటాం. ఓకే, ఇతను దేవుడికి తెలుసా తెలీదా? రాళ్ళు రొట్టె ఎత్తైన ఒక పర్వతం మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకు దుముకుము, నీ దేవదూతలు వచ్చి పట్టుకుంటారు, వీళ్ళిద్దరు వచ్చి పట్టుకుంటారని. ఎందుకు పట్టుకుంటారు ఇప్పుడు? హలో, ఆయన చూశాడు, నువ్వు ఉన్నావు, వాళ్ళు లేరు, పట్టుకోరు, కుదరదు. ఎందుకంటే దేవుణ్ణి టెంప్ట్ చేసేటప్పుడు ఆయన పని కాదు కాబట్టి వాళ్ళు రారు. ఏమైనా నేను అంటుంది మీకు అర్థమవుతుంది కదా? సో లెట్ us కీప్ ఇట్ సింపుల్. యోబు దగ్గరికి వరకే వద్దాం. నువ్వు పక్క వచ్చాయి, నీ పని అయిపోయింది. ఎందుకని ఆ వ్యక్తిని పెట్టాడు? దేవుడు చెడు చేయొచ్చా? మంచి పర్సన్ అవుతాడంటే. హలో, ఇప్పుడు మనం సైనిక్ స్కూల్కో దేనికో పంపుతాం, ఎన్సీసీకో దేనికో పంపుతాం, పరిగెత్తిస్తారు, అన్ని చేస్తారు, ఇబ్బంది పెడతారు. ద ఎండ్ రిజల్ట్ ఏంటి? వాళ్ళు ఏముంటే, ఆ బిడ్డలో ఏముంటే పంపాడు దేవుడు? సమ్ వీక్నెస్, ఒక లోపం ఉంది. మీకు అర్థమవుతుందా? సో ఆ వీక్నెస్ ఏంటంటే, రెడీ, దేవుడు ఫస్ట్ యోబును చూసినప్పుడు యోబుకున్న ప్రొటెక్షన్ చూసి ఓకే, బట్ నౌ దేవుడు ఏమనుకున్నాడంటే, యోబును చూశాడు, అడిగాడు, అతను చూసావా అన్నాడు. అప్పుడు సాతాను చెప్పాడు, అతని శరీరంలో ఇంకా డిఫెక్ట్ ఉంది, నువ్వు నాకు ఛాన్స్ ఇస్తే ఐ విల్ ఎక్స్‌ప్లాయిట్ దట్, దాన్ని బయటికి తీసుకొస్తా. దేవుడు అన్నాడు, తెచ్చుకో, వెనక నేను ఉన్నాను కదా అన్నాడు. మీకు అర్థం కాల? నువ్వు తెచ్చుకో, అతను ఏంటో అతనికి బయటికి తీ. మీరు ఎట్టివారని మీరు తెలుసుకున్నట్టుకు ఈ 40 ఏండ్లు అరణ్యంలో మిమ్మల్ని అణచి మీకు ఆకలి కలుగజేసి, ఎందుకని? మీరు ఎట్టివారో మీకు మీ గురించి బాగా తెలియదు, మీలో ఏముందో మీకు తెలియదు. దేవుడు వాటిని టెంప్టేషన్లో పైకి తెస్తాడు, శోధనలో బయట. మీలో కష్టంలో వెళ్తున్న ప్రతి ఒక్కడికి వాడు ముళ్ళు ఒకటి ఉందని మీరు తెలుసుకోండి.
ఎందుకు పెట్టావు ప్రభు నాకు ఇన్ని కష్టాలు, ఎందుకు అతన్ని ఇచ్చావు, ఎందుకు ఆ అమ్మాయిని ఇచ్చావు, ఎందుకు ఉద్యోగం, ఇవన్నీ ఫర్ గ్రేటర్ గుడ్. అర్థమవుతుందా? ఎందుకు ఇచ్చావు అనేది నేను లాస్ట్లో చూపిస్తా. ఆ ప్రత్యక్షత ఇప్పుడు చూపించను. ఇప్పుడు సాతాను వచ్చాడు. వచ్చి ఫస్ట్ దూత పక్కకి వెళ్ళిపోయారుగా, ఆ చెట్టును ముట్టుకో, ఆ చెట్టు నాశనం అయిపోయింది, ఈ చెట్టు ముట్టుకో నాశనం అయిపోయింది. అతనికి కలిగింది మొత్తం ప్రాణము తప్ప యోబుని టచ్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఇంకా యోబు నేను రైటే, ఆయన ఇంకా రైటే అంట. రైట్ వచ్చాడు.